హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఈరోజు ఒక సూపర్ హెయిర్ ఆయిల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడికో వెళ్ళి హెయిర్ ఆయిల్ తెచ్చుకోవడం కన్నా ఇంట్లో న్యాచురల్ ప్రోడక్ట్స్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్నీ మన ఇంట్లో దొరికేటివే, చాలా తక్కువ కాస్ట్తో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తాను చూడండి. అలానే వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పకుండా లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా మనము ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేను మీకు మిగిలిన ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఖచ్చితంగా ప్యూర్ కోకోనట్ ఆయిలే యూజ్ చేయండి. ఎటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేయొద్దు. న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. అలానే హెయిర్ గ్రోత్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. తప్పకుండా ట్రై చేయండి. 1 మంత్ మీరు 1/2 లీటర్ ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వస్తుంది కదా. 1 మంత్ యూజ్ చేయండి, బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో కరివేపాకు, మందార పువ్వులు అయితే వేసి ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి. ఇలా మనము పౌడర్స్ యాడ్ చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళకు బాగా పట్టి అలానే మసాజ్ చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేసే ప్రతిసారి మనము అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ అయితే స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే అది పౌడర్ చేసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో గోరింటాకు, డ్రై చేసుకున్న గోరింటాకు అయితే వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మనం ఫస్ట్ మందార పువ్వులు, కరివేపాకు వేసి పౌడర్ చేసుకోవాలి. అదే జార్లో గోరింటాకు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై చేసుకున్నవేనండి. 2 డేస్ మనం ఎండకు పెడితే బాగా డ్రై అవుతాయి. ఈ 2 పౌడర్స్ మిక్స్ చేసుకున్నాక ఆయిల్ అయితే హీట్ అయి ఉంటుంది. ఇందులో 1 కప్పు మెంతులు వేసుకోవాలి. ఇవి మెంతులు వేసాక ఆయిల్ కొంచెం బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అయ్యేటప్పుడు ఒక్కసారి మనం ఈ పౌడర్స్ని ఏమన్నా నలకలు ఉంటే జల్లించుకొని ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడు ఈ పౌడర్స్ అన్నీ వేసి బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే ఆయిల్ తెల్లుతుందో అప్పుడే ఈ పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ 2 to 3 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఆయిల్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. క్విక్గా మీకు హెయిర్ పెరగడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. చాలా స్పీడ్ రిజల్ట్స్ ఇచ్చే హెయిర్ ఆయిల్. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.